ప్రపంచ దేశాలను వైరస్ చాపలా చుట్టేస్తుంది. ఈ సమయంలో పరాయవాడికి హెల్ప్ చేయడం కత్తి మీద సాముతో కూడుకున్న పని. అయితేనే అది మన భారతీయులకు తెలియదు. ఏదైనా సరే సాయం చేసేయాలి అంతే. వైరస్ నేపథ్యంలో భారత్లో చిక్కుకుపోయారు జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశ పౌరులు. అయితే వారిని ఎలాగైనా వారి స్వస్థలాలకు చేర్చాలి అనుకుంది భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఇందుకోసం కొన్ని విమాన సర్వీసులను ప్రారంభించింది. అయితే వారి దేశాలకు వెళ్లాలంటే పాకిస్తాన్ మీదుగా వెళితే చాలా సమయం కలిసి వస్తుంది. అంటే దాదాపుగా 15 నిమిషాలు కలిసి వస్తుంది. అయితే పాకిస్తాన్ ని ఏటీసీ సిబ్బంది మొదట సంప్రదించారు. మొదట పాకిస్తాన్ ఏటీసీని అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని ముందుగా సంప్రదించారు. కానీ వారి నుంచి ఏమాత్రం స్పందన రాలేదు. అయితే ఆ తర్వాత కొద్ది నిమిషాలకే వారు విషయం తెలుసుకొని వారంతట వారుగానే మన ఎయిర్ ఇండియా సర్వీస్ను సంప్రదించడం జరిగింది. ఆ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మన ఇండియా నుండి 2 ఎయిర్ ఇండియా విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్ళడానికి అనుమతినివ్వడంతో పాటు అస్సలామలైకుం అంటూ మన ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రశంసించారు కూడా. అస్సలామలైకుం, ఇది కరాచీ కంట్రోల్ రూమ్. ఎయిర్ ఇండియా రిలీఫ్ పైలట్లకు స్వాగతం అని చెప్పడం జరిగింది. దీంతో అందరు ఇండియన్ పైలట్లు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ తర్వాత మన ఇండియన్ సిబ్బందిని చాలా గర్వంగా రిసీవ్ చేసుకున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో మీ సేవల పట్ల చాలా గర్వంగా ఉంది, గుడ్ లక్ అని పాక్ ఏటీసీ అధికారులు పేర్కొన్నారు. మీ ధైర్యానికి మీ సాహసానికి వందనాలు అంటూ పాకిస్తాన్ సిబ్బంది కొనియాడటం నిజంగా గర్వించదగ్గ విషయం. పాకిస్తాన్ అనుమతితో కరాచీ గుండా వెళితే ఎయిర్ ఇండియా విమానాలకు 15 నిమిషాల సమయం కలిసి వస్తుంది. అంతేకాదు ఇరాన్ మీద నుండి వెళ్లే సమయంలో కూడా ఆ వైమానిక సిబ్బందితో మన దేశానికి ఇబ్బందులు తలెత్తాయి. వీటిని కూడా పాకిస్తాన్ సాల్వ్ చేసి మనకు సాయం చేసింది. దీంతో ఇరాన్ కూడా గమ్యం త్వరగా చేరుకునే దిశగా మార్గం చూపించింది. ఏది ఏమైనా ఎయిర్ ఇండియా వాళ్ళు చేసిన సాహసం అంతా ఇంత కాదు. ఈ సమయంలో ఈ సేవలు చేరడం మామూలు విషయం కాదు. ఎయిర్ ఇండియా సేవలపై టర్కీ, జర్మనీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఎయిర్ ఇండియా సాయం ఇప్పటిది కాదు. ఇరాన్, కువైట్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు కూడా ఆ 2 దేశాల మధ్య చిక్కుకుపోయిన లక్షలాది మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో అనితర సాధ్యమైన ప్రయత్నం చేసి యావత్ ప్రపంచం ప్రశంసలు అందుకుంది ఎయిర్ ఇండియా. ఒకే ఒక ఘటనలో 1,00,000 మందికి పైగా ప్రయాణికులను ఆకాశ మార్గంలో రోజుల తరబడి తీసుకువచ్చి చిన్న ప్రమాదం కూడా లేకుండా భద్రతా ప్రమాణాలను పాటించిన ఎయిర్ ఇండియా ఆనాటి నుంచి అనేక సందర్భాల్లో అలాంటి సాహస కృత్యాలను ఎన్నింటినో చేస్తూ శభాష్ అనిపించుకుంటూ ఉంది. ఇక అందరూ కూడా ముఖ్యంగా చెప్పుకుంటుంది ఒకటే, ఎప్పుడు కూడా ఆశించని కోణంలో మన దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా ఎయిర్ ఇండియాను ప్రశంసించే బాటలో నడవడం చాలా ఆశ్చర్యకరం, సంతోషకరం అని. ఇంతేకాదు ఇండియా 18 చార్టెడ్ విమానాలను కూడా నడుపుతుంది ఎయిర్ ఇండియా. ఇక భారతదేశానికి అవసరమైన క్లిష్టమైన వైద్య పరికరాలను తీసుకురావడంలో కూడా ఢిల్లీ నుంచి షాంఘైకు ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతూ ఉంది. మొత్తంగా భారతదేశ సేవ కోసం ఎయిర్ ఇండియా ఎంతగానో చేస్తూ ఉంది. మరి ఇదంతా కూడా మన ఇండియా పుణ్యమే. ఎందుకంటే పక్క వాళ్ళు ఏమైపోతే మాకెందుకులే అని చేతులు కట్టుకుని కూర్చోవడం మా దేశ పౌరులకు చేత కాదు, చేయి అందించడం మాత్రమే తెలుసు. ఇక పాకిస్తాన్ కూడా మనసుందని నిరూపించుకున్నారు. ఈ సమయంలో దారి ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్. ఒకవేళ ఇవ్వకపోయినా సరే మేం వేరే దారి చూసుకుంటాం, కానీ సాయం చేయకుండా మాత్రం ఆగలేం. ఎందుకంటే మా దారి రహదారి. ఏంటో మరి మా ఇండియన్ బ్లడ్ డే అంతా. మేమందరం ఒకే తాటిపై నడుస్తాం. ఈ లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి మా ప్రభుత్వాలు ఏమి చెబితే అదే చేస్తూ ఉన్నాం. మొత్తానికి ఒక రాత్రిని వెలుగులతో నింపేశాం. దీపాల వెలుగుల్లో చప్పట్లతో మోగుతున్న మా ఇండియా గడపలు చూడండి. హో అన్న శబ్దం పాకిస్తాన్కి, చైనాకి ఖచ్చితంగా వినిపించే ఉంటుంది. మేరా భారత్ మహాన్. జై హింద్.